ఈ ఇంటర్వ్యూని మొదలుపెట్టే ముందు, ముందుగా మాకు మీ దినచర్య గురించి, అసలు మీ కుటుంబ నేపథ్యం గురించి కాస్త తెలియజేస్తారా? తప్పకుండా. మీ అందరికీ రామానుజుల వారి గురించి తెలిసుంటుంది. హ్మ్. మన భారతదేశంలో పుట్టినటువంటి గొప్ప ఆచార్యుల్లో రామానుజుల వారు కూడా ఒకరు. వారు తమ బోధనలను అందరికీ అందజేయటం కోసమని 74 సింహాసనాధిపతులను నియమించారు. హ్మ్. అంటే ప్రచారకులు అనుకోవచ్చు. హ్మ్. వాళ్ళ వంశస్థులు ఇప్పటికి కూడా ఎన్నో చోట్ల ఉన్నారన్నమాట. హ్మ్. అటువంటి 74 సింహాసనాధిపతుల్లో ఒకరు మా పూర్వజులు. హ్మ్. వారి పేరు భట్టనాథ సూరి అని అంటారు. తమిళంలో అరణపురత్తాళ్వాన్ అని అంటారు. హ్మ్. వారి వంశంలో మాకు జన్మ ఏర్పడిందన్నమాట. అందుకని ఆ రామానుజుల వారితో సంబంధపడినటువంటి ఒక కుటుంబంలో పుట్టాం మేము. అందుకని ఎప్పుడూ కూడా ఈ ఆధ్యాత్మిక రంగం వైపు మా కుటుంబ సభ్యులందరికీ కూడా దృష్టి ఉండింది. నన్ను చిన్న వయస్సులోనే ఒక గురుకులంలో చేర్చాలి అని వాళ్ళు ప్రయత్నించారు. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదన్నమాట. హ్మ్. సాధారణంగా 7వ వయస్సులో ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేసిన వెంటనే వేద పాఠశాలకు పంపించాలి అని వాళ్ళ ఆలోచన ఉండింది. కానీ మేము ఏ పాఠశాలలో చేరాలనుకున్నామో అక్కడ ఏమైందంటే మాతో చదవటానికి ఇంకొక వటు కావాలన్నమాట. హ్మ్. అధ్యయనం చేసేటప్పుడు ఒంటరిగా అధ్యయనం చేయకూడదంటారు. ఇద్దరైనా ఉండాలి. మరొక విద్యార్థి దొరకపోవటం చేత నన్ను తీసుకోలేదు ఆ పాఠశాలలో. హ్మ్. అందుకని దాని తర్వాత ఈ లౌకిక విద్య అలా కొనసాగింది. ఇప్పుడు మా కుటుంబం గురించి చెప్పాలంటే రామానుజుల వారితో సంబంధపడినటువంటి కుటుంబం అన్నాను. వాళ్ళు ఈ ప్రచార కార్యం కోసం అని ఎన్నో తరాల ముందు ఆంధ్రప్రదేశం వైపు వచ్చేశారు. హ్మ్. వాళ్ళు ఎన్నో తరాలు తిరుమలలో ఉండి దాని తరువాత అక్కడి నుంచి విశాఖపట్నానికి కొంతమంది, గుంటూరుకి కొంతమంది అలా వలసగా వచ్చారన్నమాట. అందుకని మా స్వగ్రామం ఏంటి అని అడిగితే గుంటూరులో అడిగొప్పుల అనేటువంటి ఒక గ్రామం, ఒక అగ్రహారం. అక్కడే మా పెద్దవాళ్ళు ఉండేవారు. అందుకని ఒకలా చూస్తే బాగా తెలుగు మాట్లాడేటువంటి కుటుంబమే మాది. హ్మ్. కానీ మాతృభాష అని అడిగితే మాత్రం తమిళం. ఇంట్లో తమిళం మాట్లాడేవాళ్ళు. నిజం చెప్పాలంటే తమిళం కన్నా కూడా మా వాళ్లకు తెలుగే బాగొచ్చు అన్నమాట. హ్మ్. అందుకని అలాంటి ఒక కుటుంబం. మా నాన్నగారు హైదరాబాద్లో వచ్చి సెటిల్ అయ్యారు. మా నాన్న సంస్కృత అధ్యాపకులు. జూనియర్ కాలేజీల్లో అక్కడక్కడ నేర్పిస్తున్నారన్నమాట. అందుకని నేను పెరిగిందంతా కూడా హైదరాబాద్లోనే. ఓకే. ఇక్కడే సైనిక్పురి పక్కన యాప్రాల్ అని ఉంది అక్కడ. దానికి ముందు మల్కాజ్గిరిలో అలా పెరగటం జరిగిందన్నమాట. మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఈ ఆధ్యాత్మిక విషయాల గురించిన ఒక ప్రస్తావం ఏర్పడుతూనే ఉంటుంది. చిన్న వయసులో చెప్పాను కదా, నన్ను వేద పాఠశాలలో పెట్టాలనుకున్నారు. అది అప్పుడు కుదరలేదు. నేను తరువాత 10వ తరగతి పూర్తి చేసుకున్నాను. ఇక్కడ భారతీయ విద్యా భవన్ అని స్కూల్ ఉంది సైనిక్పురిలో. భవన్స్ శ్రీ రామకృష్ణ విద్యాలయ అని పేరు అన్నమాట. అక్కడే చదువుకున్నాను నేను 10వ తరగతి దాకా. అది అయిపోయిన తరువాత ఎప్పుడు చిన్న వయసు నుంచి ఆలోచన ఉందన్నమాట, ఇటువైపు వచ్చేయాలి, ఆధ్యాత్మిక రంగం వైపు వచ్చేయాలి అని. అలాంటప్పుడు మేము ఆ 10వ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత సమ్మర్ లీవ్ అన్నమాట. దానికోసం అని అటువైపు మీకు తెలిసి ఉంటుంది, తమిళనాడులో చాలా అందమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అవును. దాంట్లో భాగంగా మేము ఒక యాత్ర కోసం వెళ్ళాము, దివ్యదేశ యాత్ర. అలా వెళ్తూ ఉండగా శ్రీరంగానికి వెళ్ళామండి. మా బంధువులు కూడా కొంతమంది శ్రీరంగంలో ఉన్నారు. శ్రీరంగంలో వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాతావరణం, అక్కడ జరిగేటువంటి ఉత్సవాలు, వాటిని ఓ 2-3 రోజులు ఉండి సేవించుకునే భాగ్యం కలిగింది. ఆ సందర్భంలో అలా మనస్సు అటువైపు వెళ్ళిపోయిందన్నమాట. హ్మ్. అప్పటికి ఇంకా నా 10వ తరగతి రిజల్ట్స్ రాలేదు. ఆ యాత్ర పూర్తి చేసుకొని మేము ఇంటికి వచ్చేలోపు ఎప్పుడూ ఈ చర్చలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి మా నాన్న ఒకసారి అడిగారు, నువ్వు దీని తర్వాత ఏం చేయబోతున్నావు? ఎందుకంటే అప్పుడే ఒక డిసిషన్ తీసుకోవాలి కదా. అవును. ఎందుకంటే 10th దాకా అందరికీ కామన్గానే ఉంటుంది. దాని తర్వాత కామర్స్ అంటారు, సైన్స్ అంటారు, రకరకాల డిసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయబోతున్నావు అని అడిగినప్పుడు, లేదు మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం కదా, నేను శ్రీరంగం వెళ్ళిపోతాను, అక్కడ పాఠశాలలో చేరి అక్కడ ఈ ఆధ్యాత్మిక విద్యాభ్యాసం చేస్తాను అని అక్కడ చెప్పాను అన్నమాట. అప్పటికి నాకు ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు.
రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాగా మంచి మార్కులే వచ్చాయన్నమాట. మంచి మార్కులు అంటే మాకు ఆ సమయంలో జీడిపి ఏదో జీడిపి కాదు, ఏదో సిజిపి ఏదో చెప్పేవాళ్ళు అనమాట. గ్రేడ్ పాయింట్స్ వచ్చేవి. అవును. దాంట్లో 10కి నాకు 9.8 వచ్చిందనమాట. ఓ. అందుకని మంచి మార్కులే. కానీ నేను అటువైపు వెళ్ళాలనేసరికి మా వాళ్ళు ఒప్పుకున్నారు. మా అమ్మా నాన్నలు ఇద్దరు కూడా ప్రోత్సహించారు. కొందరు కొంచెం సందేహపడ్డారు అన్నమాట. మంచి మార్కులు వచ్చాయి, ఇలా ఇటువైపు లౌకిక విద్యలోనే కొనసాగితే బాగా ఎదగవచ్చును అనేటువంటి భావనలు ఉన్నాయి. కానీ మా వాళ్ళు ప్రోత్సహించారు. నేను శ్రీరంగం చేరుకున్నాను అన్నమాట. శ్రీరంగం చేరుకుని అక్కడ ఒక పాఠశాలలో ఒక 6 సంవత్సరాలు నేను చదువుకున్నాను. వేదాల్లో కొంత భాగము, అది కాకుండా సంస్కృతము, విశిష్టాద్వైత వేదాంతము, సాంప్రదాయిక గ్రంథాలు, ఇవన్నీ అక్కడ నేర్చుకున్నాను అన్నమాట. అక్కడ నేర్చుకున్న తరువాత నేను వెళ్ళటానికే కారణం శ్రీరంగం. అక్కడే విద్యాభ్యాసం జరిగింది. దాని తరువాత ఆ శ్రీరంగం వదిలి రావటానికి నాకు మనస్సు లేదు. భగవంతుడు కూడా కృప చేశాడు. అక్కడే నేను ఉండేట్లుగా ఒక వ్యవస్థను కల్పించాడు. అలాగే అక్కడే ఉండిపోయాను అన్నమాట. సో విద్యాభ్యాసం జరిగింది. దాని తర్వాత అక్కడే ఉండిపోయి అక్కడ మందిరంలో సేవలు అందిస్తూ ఇలా ఉపన్యాసాలు, ప్రవచనాలు అవి చెబుతూ అలా కాలాన్ని గడిపేస్తున్నాను అన్నమాట. ఇదే మా కుటుంబ నేపథ్యం. ఇప్పుడు నేను ఉండేటువంటి పరిస్థితి. అమ్మ నాన్న గారు ఇక్కడే హైదరాబాద్లో ఉంటారా గురువు గారు? అవును, ఇంకా హైదరాబాద్లోనే ఉన్నారన్నమాట. అవును, ఇక్కడ అక్కడ తమిళనాడులో మీరు శ్రీరంగంలో ఉండేది? శ్రీరంగంలో మేము ఉంటున్నాము. మా బంధువులు కొంతమంది అక్కడ ఉన్నారు. ఇప్పుడు నాకు వివాహం కూడా అయిపోయింది కాబట్టి కుటుంబ సమేతంగా మేము శ్రీరంగంలోనే ఉంటున్నాం అన్నమాట. అక్కడ ఉంటూ భగవంతునికి సేవలు అవి చేస్తున్నాము. ఇటీవల ఒక 2 ఏళ్లుగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టామన్నమాట, భక్తామృతం అని. దాంట్లో దాదాపు 5 భాషల్లో విషయాలను తెలుపుతూ సనాతన ధర్మం గురించిన విషయాలు, ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం గురించి అలా చేస్తూ వస్తున్నాం అన్నమాట. ఇదే మా పరిచయం. మీ పిల్లల్ని కూడా ఇందులోకే, ఆధ్యాత్మిక రంగంలోకే పంపించాలి అని అనుకుంటున్నారా? మాకు 2 పాపలు, చాలా చిన్న పాపలు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఏ రంగంకి వస్తారు, ఎలా వస్తారు అని చెప్పడానికి లేదు. కానీ మా ప్రోత్సాహం అయితే ఎప్పుడు ఇటువైపే ఉంటుంది. గురువు గారు, మీరు శ్రీరంగంకి 2 రోజులు అక్కడ యాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న ఉత్సవాలని వాటన్నిటిని చూసి మీరు రిటర్న్ వస్తున్నప్పుడే అందులోకి వెళ్ళాలి అనుకుంటున్నారని నిర్ణయం తీసుకోవడం జరిగింది కదా. ఎందుకు ఆ శ్రీరంగం చూస్తే మీకు ఎందుకు అటువంటి అనుభూతి కలిగింది? అవునండి, శ్రీరంగం అనేది చాలా అందమైన దేవాలయం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 108 దివ్య దేశాలు అంటారు. దాంట్లో మొదటి దివ్య దేశము శ్రీరంగము అని శ్రీ వైష్ణవుల యొక్క నమ్మకము, సిద్ధాంతము. ఆ శ్రీరంగం ఎంత గొప్పది అంటే పలు రకాలుగా గొప్పది. అది మీరు చూసారంటే హిందూ దేవాలయాల్లోనే ఇంకా పూజలు అవి జరిగేటువంటి దేవాలయాలను తీసుకున్నారంటే అది అతిపెద్ద దేవాలయం శ్రీరంగం. సప్త ప్రాకార మధ్యే సరసిజముకులోద్భాసమానే విమానే అని ఒక శ్లోకం అన్నమాట. సప్త ప్రాకారాలు ఉంటాయండి. ఒకలా చెప్పాలంటే ఒక ఊరే ఉంటుంది లోపల, అంత పెద్ద దేవాలయం. ఎటువైపు చూసినా గోపురాలు కనబడుతూ ఉంటాయి, పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి. మీరు ఆ దేవాలయంలోకి వెళ్ళారంటే రంగనాథ స్వామి వేంచేస్తున్నారు. వారు కాకుండా ఇంకెన్నో చిన్న చిన్న సన్నిధులన్నీ ఉన్నాయన్నమాట. కొన్నిసార్లు మేము అనుకుంటూ ఉంటాం, కొత్తగా వచ్చేవాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి, ఎటువైపు బయట రావాలో వాళ్ళకి అర్థం కాదు, తప్పిపోతారు. ఎందుకంటే ప్రతి చోట గోపురమే ఉంటుంది. ఏది చూసినా ఇటువైపు నుంచి వచ్చామో అటువైపు నుంచి వచ్చామో అర్థం కాదన్నమాట. మేము దేవాలయంలోకి వెళ్ళామంటేనే వెంటనే ఎవరైనా అడుగుతారు, ఇది ఎటువైపు ఉన్నాం మేము, మాకు చెప్పండి బయటకు ఎలా వెళ్ళాలి అని. అంత పెద్ద దేవాలయం. అది ఒక అందం అండి. ఆ వీధులను చూసారంటే చాలా అందంగా ఉంటాయి వీధులు కూడా. శ్రీరంగానికి ఒక వైభవం ఏంటంటే అక్కడ ఎప్పుడు ఏదో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి అంటారు. ఏడాదంతా ఏదో ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చాను, సరిగ్గా ఈ సమయంలోనే అప్పుడు వెళ్ళాను నేను, దాదాపు 15 ఏళ్ల ముందు. అంటే ఈ సమయం అంటే ఈ వేసవి కాలంలో. ఇప్పుడు కూడా అక్కడ ఉత్సవం జరుగుతుందండి. దాన్ని పూచ్చాతి ఉత్సవం అని తమిళంలో అంటారు. వేసవి కాలంలో భగవంతుడికి కొంచెం చల్లగా ఉండాలి అని ఏం చేస్తారంటే, అక్కడ చూసారంటే ఒక చోట ఒక గ్రౌండ్ లాగా ఉంటుంది అనుకోండి, ఇసుకతో పూరణమే గ్రౌండ్లా ఉంటుంది అనమాట. ఏదో బీచ్లో వెళ్ళిన అనుభూతి ఏర్పడుతుంది.
అక్కడ ఉత్సవమూర్తి రంగనాథ స్వామి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి అక్కడ రప్పించి అక్కడ వారికి ఏం చేస్తారంటే ఒక చల్లటి వస్త్రం అంటే తడి వస్త్రాన్ని వారి చుట్టూ కప్పి పూలన్నీ సమర్పిస్తారన్నమాట. ఆ శ్రీరంగంలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళు సాధారణంగా మల్లెపూలను ఇస్తారన్నమాట. మల్లెపూలను ఇస్తారు. వాటన్నిటినీ అర్చకులు తీసుకొని అక్కడ పెరుమాళ్ళ వెనకాల పెట్టి ఒక పూల దుప్పటిలా ఉంటుందన్నమాట. దాంతో పెరుమాళ్ళను కప్పేస్తారు. నేను కావాలంటే తర్వాత మీకు ఏమైనా ఫోటో పంపిస్తాను, మీరు ఈ వీడియోలో కూడా యాడ్ చేయొచ్చు అన్నమాట. ఆ పెరుమాళ్ళు ఆ పూల దుప్పటితో పూలతో పాటు ఆ ఉండేటువంటి సన్నివేశం చూస్తేనే చాలా ఆనందం వేస్తుంది అన్నమాట. అటువంటి ఉత్సవం జరిగేటప్పుడు నేను వెళ్ళాను అక్కడికి. అలా వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే లోపలికి పెరుమాళ్ళు వెళ్తూ ఉండగా వీణా వాద్యం, వీణ ఉంటుంది కదా, వీణను వాయిస్తూ లోపలికి తీసుకువెళ్తారు అన్నమాట. చాలా అందమైన ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం చూసి ఆకర్షితుడిని అయిపోయాను అన్నమాట. అది చాలా ముఖ్యమైన ఒక విషయం. అక్కడ రంగనాథ స్వామి గురించి చెప్పాలంటే మన రాముని కులదైవము అని అంటారండి రంగనాథ స్వామి. పద్మపురాణం మొదలగు పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. ఏంటంటే ఈ రంగనాథ స్వామి క్షీరాబ్ది నుంచి బయటకు వచ్చారంట. రంగనాథ స్వామి క్షీరాబ్ది నుంచి బయటకు వచ్చారు. ఎవరి కోసం అంటే బ్రహ్మదేవుని కోసం. ఎందుకని? బ్రహ్మ సృష్టి మొదలు పెట్టాడు అన్నమాట. మొదలు పెట్టిన తర్వాత సృష్టిని చూస్తే సృష్టిలో ఎంతో కష్టాలు అవి ఉన్నాయి కదా, అందరూ కష్టపడుతున్నారు. ఇలా కష్టపడుతున్నారే అని కొంచెం కలత చెంది తపస్సు చేయటం ప్రారంభించాడు బ్రహ్మదేవుడు. ఎక్కడ అంటే క్షీరసాగరం పక్కన, పాల సముద్రం పక్కన తపస్సు చేయటం ప్రారంభిస్తే అప్పుడు భగవంతుడు ఒక కూర్మముగా వచ్చి నిలబడ్డాడు అన్నమాట. అప్పుడు మీరు ఎప్పుడు ఇలాగే ఒక కూర్మంగా రావటం, మత్స్యముగా రావటం, హంసముగా రావటం ఇలా వస్తున్నారు, మీ నిజరూప దర్శనం నాకు ఎప్పుడు కలుగుతుంది అని అడగ్గా అప్పుడు మీరు అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయండి, నేను వస్తాను అని పెరుమాళ్ళు చెప్పి దాని తర్వాత పాల సముద్రంలో నుంచి రంగనాథ స్వామి వచ్చారు అని పురాణాలు చెబుతాయి. అలా అక్కడొచ్చి బ్రహ్మదేవుని యొక్క సత్యలోకంలో ఎన్నో ఏళ్ళు ఉండి దాని తరువాత రాముల వారి పూర్వజులు సూర్యవంశం కదా వాళ్ళది, ఆ సూర్యవంశంలో వివస్వాన్ అంటారండి. సూర్యునికి ఒక పేరు వివస్వాన్ అని. సూర్యుని పుత్రుడు వైవస్వత మను, ఆ మను కుమారుడు ఇక్ష్వాకు అంటారు. అందుకే ఇక్ష్వాకు కులంలో పుట్టాడు కాబట్టి ఇక్ష్వాకు కుల తిలక అని కూడా రాముల వారిని శ్లాఘిస్తుంటారు కదా, అది ఇక్ష్వాకు కులం. ఇక్ష్వాకు కాలంలో సత్యలోకంలో రంగనాథ స్వామి ఉన్నారు, వారు మన అయోధ్యకు వస్తే బాగుండు కదా అని తపస్సు చేయటం ప్రారంభిస్తే ఆ రంగనాథ స్వామి సత్యలోకంలో నుంచి అయోధ్యకు వచ్చేసారంట. అయోధ్యలో ఇక్ష్వాకు నుంచి రాముల వారి దాకా రాజులందరూ పూజలు చేస్తూ వచ్చారంటారు. రామాయణంలో అంటే రామ పట్టాభిషేకం అవ్వాలి అని దశరథుడు ప్లాన్ చేశాడు అన్నమాట. ఆ సందర్భంలో ఒక మాట వస్తుంది, సహపత్న్యా విశాలాక్ష్య నారాయణముపాగమత్ అని రామచంద్రమూర్తి నారాయణుణ్ణి ఉపాసించాడు, పూజ చేశాడు అని వస్తుంది. అక్కడ వైష్ణవ పెద్దలు ఏమంటారంటే అక్కడ నారాయణుడు అని చెప్పింది ఇంకెవరినో కాదు, రంగనాథుణ్ణి. ఇక్కడ అక్కడే ఉంటారు రంగనాథ స్వామి. పురాణాలు, మిగతా పురాణాలు కూడా చెబుతాయి అన్నమాట. అందుకని అటువంటి రంగనాథ స్వామి అయోధ్యలో ఉన్నారు. విభీషణుడికి ఏమైనా ప్రత్యుపకారం చేయాలి అనేటువంటి భావనతో చివరికి రాముల వారు విభీషణునికి ఆ రంగనాథ స్వామిని ఇచ్చి పంపించారంట. ఆ విభీషణుడు దాన్ని తీసుకొని స్వీకరించి లంకకు వెళ్తూ ఉండగా, ఉభయ కావేరి అండి, కావేరీ నది అందరికీ తెలుసు. ఒక చోట మాత్రం కావేరి అలా విడిపోయి మళ్ళీ కలుస్తుంది, మధ్యలో ఒక ద్వీపం ఏర్పడి ఉంటుంది. అలా విభీషణుడు ఎగురుకుంటూ వెళ్తున్నాడు అన్నమాట లంకకు. వెళ్లే సమయాన మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం అయితే మాధ్యాహ్నిక సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం చేయాలి, ఈ ప్రదేశం బాగుంది, ఇరువైపులా కావేరి ప్రవహిస్తుంది అని అనుకొని విభీషణుడు అక్కడ రంగనాథ స్వామిని వేంచేపు చేస్తే రంగనాథ స్వామి ఈ చోట నాకు చాలా నచ్చింది, ఇక్కడే ఉండిపోతానన్నారంట. అప్పటి నుంచి అక్కడ శ్రీరంగ విమానం అంటారు. ఆ విమానం అంటే గర్భగృహం ఉంటుంది కదా, గర్భగుడి పైన ఉండేటువంటి ఆ స్ట్రక్చర్, దాన్ని విమానము అంటారు. విమానము అంటారండి. అవును. ఇప్పుడు ఆనంద నిలయ విమానము, పుణ్యకోటి విమానము, శ్రీరంగ విమానము, ఇలా
ఒక్కో చోట ఇప్పుడు తిరుమలలో తీసుకుంటే ఒక విమానం ఉంటుంది, కాంచీపురం తీసుకుంటే పుణ్యకోటి విమానం, ఇలా ఇవన్నీ విమానము అంటారండి. సో అటువంటి శ్రీరంగ విమానంతో పాటు రంగనాథ స్వామి ఉభయ కావేరి మధ్యలో ఉండిపోయారన్నమాట. సో ఇంత పెద్ద చరిత్ర. అందుకే ఇప్పుడు మన రామ జన్మభూమిలో బాలరాముని ప్రతిష్ఠ జరిగేటప్పుడు శ్రీరంగానికి వచ్చి శ్రీరంగంలో నుంచి కూడా ఆ మట్టిని వెళ్ళారు. ఎందుకంటే ఈ రంగనాథ స్వామి సంబంధం ఎప్పుడు రాముల వారికి ఉండాలి అని. అందుకని రాముల వారితో సంబంధము ఇప్పటికి కూడా విభీషణుడు అప్పుడప్పుడు వచ్చి పూజలు అందిస్తూ ఉంటాడు అని అక్కడ కొందరు నమ్ముతారు. అటువంటి గొప్ప స్థలం అండి, పెద్ద చరిత్ర, అందం ఒక పక్కన, ఇలా ఇవన్నీ ఉండేసరికి మరొకటి శ్రీ వైష్ణవ ఆచార్యులు అందరూ కూడా ఉండింది ఎక్కడ. ఇప్పుడు రామానుజుల వారి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. రామానుజులు ఎక్కడ ఉండారు అంటే శ్రీరంగంలోనే ఉండారు వారు. అందుకని వైష్ణవులకు చాలా ముఖ్యమైన స్థానం కాబట్టి ఆ శ్రీరంగంలో ఉండిపోయాను అన్నమాట. అసలు మీరు చెప్తుంటేనే గురువుగారు ఆ ఇమాజినేషన్ ఊహించుకుంటుంటేనే ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళి, మీరు చెప్పారు కదా మల్లెపూలతో ఇలా చేస్తారని, ఆ దృశ్యాలు చూడాలి అని అనిపిస్తుంది. అంత అందంగా వివరించారు. ఆ దృశ్యం కూడా వింటుంటేనే వెళ్ళిన అనుభూతి కలిగిందనమాట. అసలు గురుగారు ఇప్పుడు శ్రీరంగం అంటే విష్ణుమూర్తే కదా, రాముడు కూడా విష్ణుమూర్తి అవతారమే కదా, ఏంటి కనెక్షన్? మళ్ళీ ఎలాగా శ్రీరంగం కులదైవం అయ్యారు రాముడికి? అవునండి, ఇప్పుడు అది ఇక్ష్వాకు నుంచి ప్రారంభమై వాళ్ళందరూ కూడా పూజలు అందిస్తూ వస్తున్నారన్నమాట. ఇప్పుడు రాముల వారు ఆ కులంలో అవతరించారు. అవతరించినప్పుడు ఆ కుల ధర్మానికి తగినట్లుగా రంగనాథ స్వామికి పూజలు అందించారన్నమాట. ఆయనకాయనే. అందుకే ఒక శ్లోకంలో పరాశర భట్టర్లు అనేటువంటి ఆచార్యులు అంటారు, అక్కడ అంటారు స్వేనైవ, తనకే పూజలు అందించాడు అని. ఇది భగవంతునికి ఉండేటువంటి ఒక రకమైన గుణమే. ఎందుకంటే చివరికి పూజించాలన్న పరమాత్మ ఇంకెవరికి పూజిస్తాడు? ఇక్కడ అవతారం అని ఎత్తేసాడు అన్నమాట, మనుషుడిగా వచ్చేసాడు. మనుషుడిగా వచ్చినప్పుడు మనుషులు ఎటువంటి ధర్మాన్ని ఆచరించాలి అని చూపటం చాలా ముఖ్యమైన ఒక విషయం. అందుకని పరమాత్మకు ఆరాధన చేయటం అనే విషయాన్ని పరమాత్మే చేసి చూపించాడు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనుష్య భావంలో ఉన్నాడు, అప్పుడు మనుష్యులు ఏం ఆచరించాలో అది చూపించుట వారి ఉద్దేశ్యం. అందుకని తనకు తానే ఆరాధన చేసుకున్నాడు అన్నమాట. శ్రీరంగం అనేది అంత పెద్ద దేవాలయమా గురుగారు? అసలు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి అనుకుంటారు కదా అక్కడికి. అవునండి, ఖచ్చితంగా అందరూ వెళ్ళాల్సిందే. ఎంతోమంది ఉత్తర భారతంలో నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు అన్నమాట. శ్రీరంగానికి రావాలి, ఒకసారి రంగనాథ స్వామిని దర్శించుకోవాలి అని ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఎందుకంటే చాలా పురాణ ప్రసిద్ధమైన దేవాలయం అది, ఎంతో చరిత్ర దాంతో సంబంధపడి ఉన్నది. ఇవన్నీ ఉండటం వల్ల చాలామంది వస్తూ ఉంటారు. ఖచ్చితంగా అందరూ సేవించుకోవాలి, మా రంగంని సేవించుకోమని మేము ఖచ్చితంగా అందరికి చెప్తాం అన్నమాట. ఖచ్చితంగా మీరు చెప్తుంటేనే అంత బాగా అనిపించింది. అంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని ఖచ్చితంగా అనుకుంటారు కదా గురుగారు? ఖచ్చితంగా అనుకుంటారు. అక్కడ ఏంటంటే ఒకసారి చాలా త్వరగా వెళ్ళామా, ఏదో సేవించుకున్నామా వచ్చామా అంటే సరైన అనుభూతి కలగదు. అక్కడ ఉండాలి, 2-3 రోజులు ఉండాలి. అంత పెద్ద దేవాలయం అంటే సామాన్యం కాదు కదా. ఆ దేవాలయం అనే కాదు, ఏ దేవాలయానికి వెళ్ళినా సరే కొంచెం సమయం అక్కడ గడపాలి. ఈ కాలంలో ఏంటంటే కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారు, మేము వెళ్ళాలండి ఓ పెద్ద లిస్ట్ ఉంటుందన్నమాట, ఇన్ని దేవాలయాలు టిక్ కొడుతూ వచ్చేయాలన్నమాట. వేగంగా వెళ్ళామా, ఏదో చూసామా, దర్శించుకున్నామా, బయటకు వచ్చేసామా అని చేస్తూ ఉంటారు. అలా చేయరాదు. ఏం చేయాలంటే ఏ దేవాలయానికి వెళ్ళినా సరే అక్కడ ఉంటూ, అక్కడ కొంచెం కొన్ని రోజులైనా ఉండి, కొన్ని రోజులు కుదరకపోయినా కొంచెం సమయం అక్కడ ఉండి, పక్కన మండపాలు ఏమున్నాయి, అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న సన్నిధులు ఏంటి, వాటికి ఈ గుడితో ఉండేటువంటి సంబంధం ఏంటి, ఎందుకు ఏర్పడింది. కొన్ని చోట్ల చూసారంటే ఒక స్తంభం ఉంటుందండి, ఆ స్తంభం మీద ఒక రాజు ఉంటాడు, ఆ రాజుకి ఈ గుడితో ఏదో సంబంధం ఉంటుంది. ఆ విషయాన్ని కూడా తెలుసుకోవాలన్నమాట. ఎంతో చరిత్ర ఉంటుంది, ఎన్నో పురాణాలు ఉంటాయి, స్థల పురాణాలు ఉంటాయి, వాటన్నిటినీ తెలుసుకోవాలి. ఏదో మ్యూజియంకి వెళ్ళి ఏదో ఒక వస్తువును చూసి తిరిగి వచ్చేట్లుగా ఒక గుడిని భావించరాదు. అందుకని శ్రీరంగం అయితే ఇంకా పెద్ద గుడి కాబట్టి అక్కడ ఉండి ఉత్సవాల్ని సేవించుకోవాలి. శ్రీ వైష్ణవులు ఒక కోరిక, శ్రీ వైష్ణవులకు ఒక కోరిక ఉంటుందన్నమాట. ఏంటంటే శ్రీరంగంలో 1 సంవత్సరం పూర్తిగా ఉండాలి అని.
ఎందుకంటే ఒక సంవత్సరం అంటే అన్ని ఉత్సవాలు ఒకసారి పూర్తయిపోతాయి కదా, అవునవును. అన్నిటినీ సేవించుకునేటువంటి అదృష్టం. భాగ్యం కలుగుతుంది అని. మ్మ్. ఒక కథ గురుగారు? మాత్రం చెప్పొచ్చా? చెప్పండి. ఒక కథ చెప్తాను. మ్మ్. విజయరంగ చొక్కనాథర్ అని ఒక రాజండి. మ్మ్. శ్రీరంగంలో కార్తీక మాసంలో కైశిక ఏకాదశి అనేటువంటి ఒక ఏకాదశి, ఆ రోజు విశేషంగా పురాణ పఠనం అవన్నీ జరుగుతాయి. మ్మ్. మరుసటి రోజు పొద్దున్న ద్వాదశి నాడు పొద్దున్న మా రంగనాథ స్వామి ఉత్సవమూర్తి వారు అలా యాత్రలో వస్తారన్నమాట. వచ్చి ఒక చోట మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కేటప్పుడు సాధారణంగా అలా ఎక్కరన్నమాట. మ్మ్. మీరు ఎప్పుడైనా ఏనుగును చూసారా? ఒక ఏనుగు ఒక చోట నిల్చొని ఉందంటే ఊగుతూ ఉంటుంది అనమాట, ఇలా ఇలా. అవునవును. మ్మ్. అలా ఒక ఆ మెట్లు ఎక్కేటప్పుడు రంగనాథ స్వామి కూడా ఇలా ఇలా ఊగుతూ ఉంటారు. మ్మ్. అప్పుడు అక్కడ కొందరు స్వాములు ఉన్నారు, అరయ్యరు స్వాములు అంటారు వాళ్ళను. మ్మ్. వాళ్ళు చేతిలో తాళం పెట్టుకొని అలా వాళ్ళ గానం చేస్తూ ఉంటారు అన్నమాట. మ్మ్. పెరుమాళ్ళను శ్లాఘిస్తూ ఉంటారు, వారి గుణాలను చెబుతూ శ్లాఘిస్తూ ఉంటారు. అప్పుడు పెరుమాళ్ళు ఇలా ఇలా ఊగుతూ ఒక్కో మెట్టును అలా ఎక్కుతారన్నమాట. మ్మ్. ఎక్కే ఆ సందర్భాన్ని సేవించుకోవాలని ఎన్నో చోట్ల నుంచి ప్రజలు వస్తారు. ఆ సందర్భంలో పెరుమాళ్లపై పూలను చల్లట ఇలాంటివి చేస్తూ ఉంటారు. చాలా అందమైన ఒక దృశ్యం. మ్మ్. దాన్ని సేవించుకోవాలని ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా. మ్మ్. అలాగే ఈ విజయరంగ చొక్కనాథర్ అనేటువంటి రాజు కూడా వచ్చేసాడండి. ఆ. కానీ ఏమైంది, రాజు కదా, కార్యాలు ఉంటాయి, అవన్నీ పూర్తి చేసుకొని వచ్చేటప్పటికి ఆ సేవ అయిపోయింది. అయ్యో. నమ్మిరు వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. మ్మ్. ఇప్పుడేం చేయటం? అతను అనుకుంటే మళ్ళీ చేయించమంటే చేసేవారేమో ఆ కాలంలో. మ్మ్. కొన్నిసార్లు లేదు, పట్టుబడే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, ఎందుకంటే భగవంతునికే ముఖ్యత్వం అక్కడ. మ్మ్. అదేంటో కానీ అతను బాధపడలేదంట. మనం వచ్చాం సేవించుకోవాలనుకున్నాం, ఈ ఒక్క రోజు ఉంటే ఈ సేవ మాత్రం దొరికేది. ఇప్పుడు భగవంతుని ఆజ్ఞ ఏంటంటే ఒక సంవత్సరం అంతా ఇక్కడే ఉండిపోవాలని ఆజ్ఞ అని ఆ రాజు తన కార్యాన్ని వదిలిపెట్టి తన కుటుంబంతో పాటు ఒక సంవత్సరం పూర్తిగా ఉండి అన్ని ఉత్సవాలను సేవించుకొని మళ్ళీ ఈ ఉత్సవం వస్తుంది కదా, మ్మ్. నెక్స్ట్ ఇయర్ వస్తుంది, ఈ ఉత్సవాన్ని సేవించుకొని బయలుదేరాడు అంటారు. సంవత్సరం అంతా. అందుకే మీరు శ్రీరంగంలో ఆ ప్రాకారంలో జయ విజయులు ఉంటారు, అక్కడ కొంచెం ఎడమ వైపు చూశారంటే ఆ రాజు యొక్క శిలలు ఉంటాయి అన్నమాట. ఆ రాజు కుటుంబ సభ్యులు అన్నమాట. వాళ్ళందరికీ ఒక గ్లాస్ డబ్బాలో పెట్టారనమాట, ఒక గ్లాస్ బాక్స్లో వాళ్ళు నిల్చొని ఉంటారన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు చేసిన ఆ కార్యానికి ప్రతీకగా. అప్పుడు ఇది ఒక శిల అండి, దీనికి ఇంత చరిత్ర ఉందంటే అక్కడ ఉండేటువంటి ఒక్కో మండపానికి, ఒక్కో ప్రాకారానికి, ఒక్కో గోపురానికి ఎంత చరిత్ర ఉంటుందో ఆలోచించవచ్చు. కథలు ఉండొచ్చు అసలు. అవునండి.